మేము అధికారంలోకి వస్తే సంపద సృష్టించి పేదలకు పంచుతాము అన్న చంద్రబాబు నాయుడు గారి మాటలు ఎప్పుడు నిజమవుతాయో తెలియదు. కానీ ఈ 9 నెలల కాలంలో ప్రతి మంగళవారం ఆర్బీఐ నుంచి అప్పులు కంటిన్యూస్గా తీసుకొచ్చి, అంటే అప్పుల సృష్టి మాత్రం ఖచ్చితంగా జరుగుతోంది. తాజాగా నిన్న మంగళవారం కూడా 7.20% వడ్డీతో 1000 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారి సర్కార్ అప్పు చేసింది. ఒక పత్రిక ప్రధానంగా లెక్కలతో సహా రాసిన కథనం ప్రకారం ఇప్పటి వరకు బడ్జెట్కు లోబడి బడ్జెట్ బయట చంద్రబాబు గారి సర్కార్ చేసిన అప్పు 1,35,000 కోట్లు. 1,35,000 కోట్ల రూపాయలు బడ్జెట్ బయట బడ్జెట్ లోపల చేసినటువంటి అప్పులు. ఇప్పటి వరకు అమ్మఒడి అంటే తల్లికి వందనం ఇవ్వలేదు. 18 ఏళ్ళు నిండిన వాళ్ళకు నెలకు 1,500 ఇవ్వలే. బీసీలకు 50 ఏళ్లకు పింఛన్ ఇవ్వలే. నిరుద్యోగ భృతి ఇవ్వలే. ఒక జాబ్ కూడా ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి సృష్టి జరగలేదు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం జరగలేదు. ఇటువంటివి ఏవీ జరగలేదు. రైతు భరోసా ఇవి ఏవీ జరగలేదు. అయినా ఇంత అప్పు. బడ్జెట్ పరిధిలోనే మార్కెట్ రుణాల ద్వారా తెచ్చిన అప్పు 89,940 కోట్లు. కానీ మొన్న బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ఈ ఆర్థిక సంవత్సరంలో 70,000 కోట్ల రూపాయలు అప్పు తెస్తామన్నారు. ఇంకా 2 నెలలు ఆర్థిక సంవత్సరం ఉండంగానే 20,000 కోట్ల రూపాయలు బడ్జెట్ లోపలే ఎక్స్ట్రా అప్పు చేశారు. మరి ఇంక ఈ 2 నెలల్లో ఎంత చేస్తారో తెలియదు. బడ్జెట్ లోపల 89,940 కోట్లు. అండ్ బడ్జెట్ బయట కార్పొరేషన్ల నుంచి ప్రభుత్వ గ్యారంటీతో తెచ్చింది 14,700 కోట్లు. ఇక అమరావతి పేరుతో ప్రపంచ బ్యాంకు నుంచి 15,000 కోట్లు, హడ్కో నుంచి 11,000 కోట్లు, జర్మనీ సంస్థ నుంచి 5,000 కోట్లు, మొత్తం 31,000 కోట్లు అప్పు చేస్తామని దీనికి సంబంధించిన ఉత్తర్వులు కూడా జారీ చేశారు. అండ్ రాజధాని పేరుతోనూ కార్పొరేషన్ల గ్యారంటీల ద్వారా 45,700 కోట్ల అప్పు. ఇంకా ఇవి కాకుండా కేంద్రం నుంచి తీసుకునే అప్పులు వీటికి అదనం. అంటే బడ్జెట్ ఏతర అప్పు ఎంత? పౌర సరఫరాల సంస్థ 2,000 కోట్లు, మార్క్ఫెడ్ 6,700 కోట్లు, ఏపీఐఏసి 1,000 కోట్లు, ఏపీఎండిసి 5,000 కోట్లు, మొత్తం 14,700 కోట్లు. ఇక రాజధాని పేరుతో ఇప్పటికే ఉత్తర్వులు ఇచ్చింది 31,000 కోట్ల రూపాయలు. వెరసి మొత్తం మీద చంద్రబాబు నాయుడు గారి సర్కార్ అయితే అప్పులు విపరీతంగా చేస్తుంది. అసలైన వాళ్ళు చెప్పిన సూపర్ 6 హామీల అమలు స్టార్ట్ చేస్తే మరి అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.